ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి ఈ నెల అద్భుతమైనటువంటి ప్రారంభం. ముఖ్యంగా ధనస్థానంలో భాగ్య రాజ్యాధిపతుల కలయిక, అంటే భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది. ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది. బుధాదిత్య యోగం వల్ల ఏంటంటే విద్యార్థులకి ఆధ్యాత్మిక వేదిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయులకి, జ్యోతిష్కులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. ఇక ధర్మ కర్మాధిపతి యోగం అన్నది ధనాన్ని ఆశించే వాళ్ళకి, గృహస్థులకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం. భాగ్యాధిపతి రవి ధనస్థానంలో ఉన్నప్పుడు అదృష్టం ద్వారా, తండ్రి గారి ద్వారా, గురువుల ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా మీకు ధన సహకారం వచ్చే అవకాశం ఉంది. అంటే భాగ్యాధిపతి కుటుంబ స్థానంలో సంచరించినప్పుడు కుటుంబంలో శుభకార్యాలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంచి నేమున్నటువంటి విద్యావేత్తలు, పండితులు మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతుంది, మీ గృహంలో స్టే చేయడం జరుగుతుంది. లేదన్నా ఒక శుభకార్యం నిమిత్తం ఒక మంచి పండితులను ఆహ్వానించి గృహంలో వ్రతమో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు దశమాధిపతి ధనస్థానం, అంటే జీవనోపాధి కొరకు మీరు ఏ విధంగా ధనం సంపాదిస్తారో దాని ద్వారా ధన సంపద, అలాగే మీ ఆచారంగా కుటుంబం సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ఆదాయం లభిస్తుంటుంది. మీ కుటుంబానికి ఏదన్నా ఒక ఆస్తి ఉంటే దాని మీద, స్థిరాస్తి ఉంటే దాని మీద ఆదాయం వస్తుంది. అలాగే రాయల్టీ లాంటివి రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే అటు విద్యార్థులకి, అటు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా ఈ యోగం ఈ నెలలో ఇంచుమించుగా ఫిబ్రవరి 15వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక రాశి అందే కుజ శుక్రగ్రహ సంచారం. కుజుడు పంచమాధిపతిగా రాశి అందు సంచారం, లగ్న పంచమాధిపతుల పరివర్తన అనేది దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు మీరు మీ ఇంట్లో రావడం కానీ, మీరు విదేశం కానీ దూర ప్రాంతం వెళ్ళి మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ, మొత్తం మీద సంతానంతో కలిసి శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరపడం కానీ, శుభకార్యాలు లాంటివి జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. శుక్రుడు కూడా రాశి అందు ఉండడం వల్ల ఖరీదైనటువంటి వస్తువులు, స్త్రీలైతే బంగారు ఆభరణాలు, విలువైన వస్త్రాలు ఇవన్నీ సేకరించే అవకాశం ఉంది. ఇవన్నీ గమనించినప్పుడు తొందరలో మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక పుణ్య కార్యక్రమం, ఏదో ఒక వేడుక జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ప్రతి నెల మారుతున్నటువంటి గ్రహాల యొక్క సంచారం, అంటే బుధుడు, రవి, శుక్రుడు, కుజుడు, ఈ 4 గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ నెలంతా కూడా చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 15 తర్వాత రవిగ్రహం 3వ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో సంచరిస్తూ ఉంటారు. ఇది నూతన ఉద్యోగాన్ని ఆశిస్తున్న వాళ్ళకి కానీ, ఉద్యోగంలో మార్పు కోరుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుల సహకారంతో కానీ, ఒక గవర్నమెంట్ అధికారి సహకారంతో కానీ మీరు వృత్తిలో అభివృద్ధి, మార్పు కొరకు చేసే ప్రయత్నాలు
ఫలించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ రాహుగ్రహం ఇంపార్టెంట్గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ రేవతి నక్షత్రంలో సంచరిస్తూ 4వ స్థానంలో ఉన్నాడు. అంటే భూములు, స్థిరాస్తులు, సొంత గృహం, స్థిరాస్తి వాటి మీద ఎక్కువగా మీరు ఈ నెలంతా కూడా కృషి చేస్తూ ఉంటారు. ఏదో ఒక గృహం కానీ ఆస్తి కానీ కొనే ప్రయత్నంలో మీ యొక్క ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా వివాదంలో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ ఆస్తి కానీ ఉంటే అది ఈ నెలలో మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీ యొక్క ఆస్తి మీద వచ్చే సంపదను మీరు అనుభవించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ధనుస్సు రాశి, ధనుస్సు లగ్న జాతకులు స్థిరాస్తి ఉన్నా కూడా అది వీళ్ళు ఎక్కువగా దాన్ని అనుభవించలేకపోతుంటారు. ఇల్లుంటే అందులో ఉండలేకపోతుంటారు. ఒకవేళ స్థిరాస్తి ఏమన్నా ఉంటే దాని మీద అద్దె కూడా వీళ్ళు అనుభవించలేకపోతుంటారు. అంటే వీరికి ఉన్నటువంటి ఆస్తిని వీరు అనుభవించలేకపోతూ ఉంటారు అన్నమాట. మరి ఈ సమయంలో కొంతవరకు మరి స్థిరాస్తి మీద వచ్చే ఆదాయాన్ని కానీ స్థిరాస్తి మీ స్వాధీనంలోకి రావడం కానీ జరిగే అవకాశం అది ప్రయత్నపూర్వకంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా మీకు 1వ స్థానం నుంచి వరుసగా 5వ స్థానం వరకు ఉండడం, 5వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అంటే ఎండింగ్ బిగినింగ్ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా 5వ స్థానం అన్నది మీలో క్రియేటివిటీ, మీలో ఉన్నటువంటి టాలెంటు గుర్తింపు వస్తుంది. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశం, సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే సంతానాన్ని కోరుకుని సంతానాన్ని ఆశించే దంపతులకు కూడా మరి ఈ నెలలో మరి వాళ్ళు సంతానం కొరకు ప్రయత్నం చేయనప్పుడు సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం కూడా జాతకుడికి ఉంది. మొత్తం మీద 5వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మరి కేతు నక్షత్రంలో సంచరించడం వల్ల, కేతువు 10వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా వృత్తిలో మార్పు కోరుకుందాం అనుకున్న వారికి ఖచ్చితంగా వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ ధనుసు రాశి వారికి ఈ రాబోయే నెలంతా కూడా మరి చాలా ఆనందంగాను సంతోషంగాను బిజీగాను గడిపే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, దగ్గరలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని తగు విధంగా ఆరాధన పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు ఈ నెలలో ఏదో ఒక ఎసెట్ మీకు సమకూరే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల 15 వరకు కూడా 11వ స్థానంలో రవిగ్రహ సంచారం. అంటే 11వ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత్యా మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో 15వ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 6వ స్థానానికి సంబంధించింది. అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కోర్టు సమస్యలు కానీ, లిటిగేషన్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ 100% మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది, న్యాయ సహకారం లభిస్తుంది. కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రుణాలు, విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు. 15వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల
మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి 15 తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది. సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం అనగా చతుర్థ సప్తమాధిపతి. చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లి తరపు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది. అలాగే పొలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి. ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే, ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత, వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది. ఇది ఓకే, హ్యాపీ. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు. మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం, కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది. అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, అనుకోకుండా వేరే ఉద్యోగం ట్రాన్స్ఫర్ రావడం కానీ, వృత్తిపరమైన చేంజెస్, వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి. ఆదాయ వనరులు బాగుంది. ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది. ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి. ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు 2, 6, 10 స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ విషయాల్లో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది. మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే 2, 6, 10 యాక్టివేట్ అవుతుంటాయి. ఈ 3 గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలాగే గురు శుక్రుడిని కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఒకదాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది. అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో మొగమాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకి అప్పు ఇవ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి. ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి అయ్యండి. ఇతరులకు ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది. సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి యందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఏలినాటి శనిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు. దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం, అలాగే అక్రమార్జనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది. కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి. ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం, ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. కాబట్టి
ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి. కేవలం దైవ మార్గంలో, ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరీగా రాబోయే పీరియడ్ అంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. స్వస్తి.